అందరికీ నమస్తే. ఈ మధ్య మనం చూస్తున్నాం మినిస్టర్స్ ముఖ్యమంత్రి మధ్య గొడవ. దేని గురించి? నైని బొగ్గు గని, తర్వాత అంతకుముందు సున్నపు గని గురించి గొడవ అయింది. రేవంత్ రెడ్డి రైట్ హ్యాండ్ రోహిన్ రెడ్డి వర్సెస్ కొండా సురేఖ, అలా పిఏ గన్ అవన్నీ గుర్తున్నాయి కదా. అసలు రాష్ట్రంలో ఈ మైనింగ్ అంటే అన్నీ వస్తాయి. ఇసుక వస్తుంది, తర్వాత బొగ్గు వస్తుంది, సున్నపు గన్లు వస్తాయి, ఇట్లాంటివి చాలా ఉంటాయి. రాళ్ళు కొట్టేటి ఉంటాయి, కంకర. దీనిలో ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుందో బయటికి అంత క్లియర్గా జనాలకు అర్థం కాదు. బట్ మీకు అందరికీ అర్థమవుతారు చెప్పడానికి నా దగ్గర సామాజిక ఉద్యమకారులు, అడ్వకేట్, హైకోర్టు వెంకటరెడ్డి గారు ఉన్నారు. నమస్తే. ఏం చెప్తారు? ఏంది నేను మొన్న చాలా హాట్ టాపిక్ ఇప్పుడు నైని బొగ్గు కానీ బట్టి విక్రమార్క వాళ్ళు ఏదో ప్రయత్నం చేసిందని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏదో ప్రయత్నం చేసిందని, దీని రేవంత్ రెడ్డి వాళ్ళ బామార్కి తిప్పించుకునే ప్రయత్నం చేసిందని. ఏం జరుగుతుంది అసలు ఈ రాష్ట్రంలో ఈ మైనింగ్లో? సార్, యాక్చువల్గా మనం మైన్స్ అండ్ జియాలజీ గురించి ముందు తెలుసుకోవాలంటే ద మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ 1957 గురించి తెలుసుకోవాలి ఫస్ట్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, ఇది పేరెంట్ యాక్ట్. దీన్ని బేస్ చేసుకొని ప్రతి స్టేట్ వాళ్ళు కన్సెషన్ రూల్స్ ఫ్రేమ్ చేసుకున్నారు. అలానే మనం ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ మైనింగ్ స్టేట్ కన్సెషన్ రూల్స్ 1966 పేరుతోటి ఒక రూల్స్ తెచ్చుకున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా సేమ్ అవే రూల్స్ అడాప్ట్ చేసుకున్నారు. మేజర్ మినరల్కి వచ్చేసేమో ఎంఎండిఆర్ యాక్ట్ ఫాలో అవుతారు, మైనర్ మినరల్కి వచ్చేవరకేమో కన్సెషన్ రూల్స్ ఫాలో అవుతారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే 2014లో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మైనింగ్ ఆక్షన్స్లో ట్రాన్స్పరెన్సీ ఉండాలని చెప్పేసి ఈ ఆక్షన్ అని చెప్పేసి ఒక యాక్ట్ తీసుకొచ్చారు. దాని ప్రకారం ఏమవుతుందంటే ఎంఎస్టీసీ అనే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఈ మైనింగ్ ఆక్షన్ అనేది జరుగుతుంది. ప్రయర్ టు ఇష్యూన్స్ ఆఫ్ ద మైనింగ్ నోటిఫికేషన్ ముందస్తుగా ఇవ్వాలి అంటే దానికి ముందు ఏం చేయాలంటే గవర్నమెంట్ ఏ ప్లేస్ని అయితే ఆక్షన్ చేస్తారో ఆ ఆక్షన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఉంచాలి. ఇప్పుడు ఉంచలేరా ఇక్కడ ఈ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్? ఇప్పుడు అక్కడికే వస్తున్నాను నేను. యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2024-2025 మైనింగ్ ఆక్షన్ రూల్స్ ఫ్రేమ్ చేసింది. దాని ప్రకారం ఏంటంటే అసలు ఏ మైన్ అయితే ఆక్షన్ చేస్తున్నారో దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎంఎస్టీసీ కామర్స్ వెబ్సైట్లో ఉంచాలి. అసలు ఫస్ట్ బిడ్డింగ్ ఇన్వైట్ చేసేటప్పటికి ముందే ఆ నోటిఫికేషన్ అనేది అందులో ఉండాలి. 2024లో తెలంగాణలో సుల్తాన్పూర్ రిజర్వ్ ఫారెస్ట్, పసుపులపూడి బ్లాక్ అనేది 3 రిజర్వ్ ఫారెస్ట్. ఈ మూడింటికి సంబంధించి 2024 ఆగస్టులో టెండర్స్ ఇన్వైట్ చేస్తారు. నేను వెళ్ళి ఎంఎస్టీసీ కామర్స్లో చెక్ చేస్తాను అసలు ఎక్కడ ఆక్షన్ చేస్తారు అనేది చూద్దామని. అసలు అందులో ఏ డీటెయిల్స్ లేవు, ఓన్లీ సుల్తాన్పూరు, సైదులామ, పసుపులపూడు ఇట్లా నోటీస్ ఇన్వైట్ చేస్తున్నట్టే ఉంది తప్ప అసలు ఎక్కడ ఆక్షన్ చేస్తారని తెలియదు. సుల్తాన్పూర్ రిజర్వ్ ఫారెస్ట్ వచ్చేసి 6,300 ఎకరాలు ఉంటుంది, పసుపులపూడు వచ్చేసి 3,000 ఉంటుంది, సైదులామ వచ్చేసి 4,500 ఎకరాలు ఉంటుంది. ఇందులో ఇంత పెద్ద ఈ టోటల్గా 12,000 ఎకరాలు వస్తుంది. అందులో ఇది ఎక్కడ అనేది మనకి ఎట్లా తెలుస్తుంది? దానికి డీజీపీఎస్ కార్నర్ పాయింట్స్ ఫిక్స్ చేయాలి. ఆ డీజీపీఎస్ కార్నర్ పాయింట్స్ అనేది అసలు ఎక్కడ లేవు. మేము అప్పటికే సుల్తాన్పూర్ రిజర్వ్ ఫారెస్ట్ సంబంధించి ఆ ఇల్లీగల్ మైనింగ్కి సంబంధించి మేము సిబిఐ ఎంక్వైరీ కోసం హైకోర్టులో పిల్ ఫైల్ చేసినాం. దాని మీద ఇంతవరకు యాక్షన్ లేదు. ఈ కోర్టు డిస్పోజ్ అయిపోయిన తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చిందంటే సార్, తర్వాత 8 నెలలకు ఏం జరుగుతుందా? మీ అలిగేషన్ ఏంది అసలు? అంటే ఇక్కడ ఎలిగేషన్ ఏంటంటే సార్, అసలు ఎవరైతే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఉంటారో గవర్నమెంట్ పెద్దలకి వాళ్ళకి కట్టబెట్టే ఉద్దేశం ఇది. ఎవరైతే ఎలిగేషన్స్ ఫేస్ చేశారో ఆ లైమ్ స్టోన్లో వాళ్ళకే వచ్చింది. ఎందుకంటే ఎవరైతే ఎవరున్నారు ఆ టైంలో తెలంగాణ స్టేట్ మైనింగ్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారే ఉన్నారు. ఆ టైంలో మినిస్టర్ సపరేట్ పోర్ట్ఫోలియో లేదు అప్పుడు, ముఖ్యమంత్రి గారే చూశారు అప్పుడు. అయితే మేము కోర్టుకు కూడా ఇదే విషయం చెప్పాము. నేను తర్వాత ఆర్టీఐ ద్వారా గారితే ఈ థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషను బయటికి చెప్పకూడదు, మనుషుల ప్రాణాలకు ప్రమాదం ఉంది అన్నట్లు ఇచ్చారు. నేను దీనికి సంబంధించి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కూడా కంప్లైంట్ ఇచ్చాను. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కంప్లైంట్ ఇచ్చాను. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి ఇస్తే మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ వాళ్ళు ఏమి ఇచ్చారంటే సార్, ఈ స్టేట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ మాది అని చెప్పి చేతులు నిలుపుకున్నారు. వీళ్ళు చెప్పారు. మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ వాళ్ళు అసలు నోరు మెదపలేదు ఆ విషయంలో. ఏం జరుగుతుందని మీ అనుమానం? దీనిలో ఏమవుతుంది సార్? మీరు అన్నట్టు రూల్స్ ఫ్రేమ్ చేసింది కానీ ఆ రూల్స్ ఫాలో కావట్లేదు. ఇప్పుడు మళ్ళీ స్టేట్ మైనింగ్ ఇప్పుడు ఆ ఇష్యూ అప్పుడు జరిగిన తర్వాత నేను సెంట్రల్ ఎంపవర్ కమిటీలో మళ్ళీ రివ్యూ ఫైల్ చేశాను దానికి సంబంధించి, అది పెండింగ్లో ఉంది. నేను ఆ ఇష్యూ రైజ్ చేసిన తర్వాత మైనర్ మినరల్స్లో మళ్ళీ రూల్స్ ఫాలో అవుతున్నారు. అకార్డింగ్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ఫాలో అయితే నైని బ్లాక్ ఇష్యూ అనేది లేదండి అసలు.
అసలు ఇష్యూనే కాదు. ఎందుకు? ఎందుకంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ట్రాన్స్పరెన్సీగా జరగాలి కదా. ఈ సైట్ విజిటింగ్ ఇవన్నీ లేవు అసలు. అకార్డింగ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఇవన్నీ లేవు. అసలు సైట్ విజిట్ చేయాలి, అవన్నీ లేవు సార్. సర్టిఫికేట్ ఇవ్వాలి, ఏమి లేవు. ఇది కొత్తగా పెట్టినట్టు ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో జరగాల్సిన ఆప్షన్ ఇది. ఆఫ్లైన్ అనేది లేదు ఎక్కడ కూడా. అంటే ఫిజికల్ గా ఎవరు కనపడద్దు అసలు. అసలు అవసరం లేదు. రూల్ 5, రూల్ 9 అవే చెప్తుంది ఆప్షన్ రూల్స్ లో. చాలా కేటగారికల్ గా స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తుంటాయి అందులో రూల్స్. ఇవన్నీ కూడా పార్టిసిపెంట్స్ కి అవగాహన లేక వాళ్ళు కొంచెం తప్పుదో పడుతున్నారు. యాక్చువల్గా అసలు సైట్ విజిట్ అనేది ఉండదు. మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ముందు ఆ కామర్స్ సైట్లో అప్లోడ్ చేయాలి. అవన్నీ కూడా అంటే దీనిలో ఏదో చేసే ప్రయత్నం జరిగింది కదా. డెఫినెట్లీ కనిపిస్తుంది కదా. ఫిజికల్ విజిట్ పెట్టినంటే ఏదో ఉంది. అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా కేటగారికల్ గా రూల్స్ ఫ్రేమ్ చేసింది. కానీ ఇక్కడ ఫాలో కాలేదు నైనీ బ్లాక్ విషయంలో. ఆ రూల్స్ ఫాలో అయ్యి ఉంటే అసలు ఈ క్వశ్చన్ ఏం జరుగుతుంది నైనీ బ్లాక్ విషయంలో? గొడవంతా ఇదే కారణం కదా అసలు సార్. యాక్చువల్గా ఆప్షన్ రూల్స్ ఎందుకు ఫ్రేమ్ చేశారంటే ఎవరైతే ఎక్కువ కోట్ చేస్తారో బెడ్డింగ్లో వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు పాడుకుంటారు సార్. మధ్యలో ఈ పొలిటీషియన్స్ ఇంట్రెస్ట్ అవసరం లేదు అసలు ఇందులో. అసలు లేదు సార్. ఆన్లైన్లో ఎవరు ఎక్కువ పాడుకుంటే వాళ్ళకి వెళ్ళిపోద్ది. థర్డ్ పార్టీ ఇంట్రెస్ట్ ప్రకారం ఎక్స్పీరియన్స్ అంతే. అసలు పర్సనల్ ఇంట్రెస్ట్ అనేది లేదు ఇక్కడ. ఆప్షన్ అసలు అకార్డింగ్ టు అందరూ ఇక్కడ బట్టి విక్రమార్క ఇన్వాల్వ్మెంట్ లేకపోతే రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఇదంతా ఏంది? అదే సార్ పాలిటిక్స్ ఇక్కడ. అవి అసలు యాక్చువల్గా ఆస్కారమే లేదు. ప్రతి దగ్గర ఇట్లా అవుతుందా? 9 ఒకటే అట్లా అవుతుందా అన్ని? అంటే తెలంగాణ అనేది 14th స్టేట్ సార్ ఈ ఆప్షన్ జరపడంలో. మనకంటే ముందు 13 స్టేట్లు చాలా సక్సెస్ఫుల్గా చేసినాయి. ఈ ఇష్యూస్ ఎక్కడ రాలేదు 13 స్టేట్లలో. ఓన్లీ తెలంగాణలోనే వస్తుంది ఇష్యూ అనేది. ఓకే. మిగతా 13 స్టేట్లలో ఎక్కడ లేదు. ఏపీ చేసింది, మహారాష్ట్ర చేసింది, ఒరిస్సా చేసింది, ఛత్తీస్గఢ్ ఇవన్నీ చేసుకుంటూ వచ్చింది ఇంతకుముందు. ఎక్కడ ఇట్లాంటి ఇష్యూస్ రాలేదు. ఓన్లీ తెలంగాణలోనే వస్తున్నాయి. అంటే ఏమైంది అక్కడ పొల్యూషన్స్ ఎంట్రీ కాలేదా? లేకపోతే గప్చుప్గా లోపల చేసిందా? లోపల ఏం లేదు సార్. వాళ్ళంతా ఆన్లైన్ ప్లాట్ఫామ్ వదిలేసారు. ఆన్లైన్ ప్లాట్ఫామ్ జరిగిపోయింది. ఇక్కడ ఈ విజిటింగ్లు, ఈ కార్నర్ పాయింట్స్ చెప్పకపోవడాలు, సమ్ పొలిటికల్ కొల్యూడ్ ఉందని చెప్పేసి అర్థమవుతుంది ఇక్కడ. బీఆర్ఎస్ గవర్నమెంట్ టైంలో ఎక్కడ కూడా ఈ యాక్షన్ అనేది జరగలేదు. ఓన్లీ 2024 నుంచే తెలంగాణలో వచ్చింది. అంతకుముందు ఎక్కడ జరగలేదు యాక్షన్. జరగలే 24 నుంచే జరుగుతుంది ఇక్కడ. 24లోనేమో ఆగస్టులోనేమో మేజర్ మినరల్కి ఇచ్చారు. 25 ఏప్రిల్ నుంచేమో ఫస్ట్ ఫేజ్ మైనర్కి ఇచ్చారు. అంతకుముందు ఎక్కడ తెలంగాణ జరగలేదు అసలు. జరిగినప్పుడు ఈ గొడవ జరిగింది. ఇవన్నీ వస్తున్నాయి. ఇసుక రీచులు అక్కడ కూడా ఇట్లాంటి జరుగుతుందా? ఎక్కడ సార్? మన తెలంగాణలో సార్ ఇప్పుడు 4th ఫేజ్ ఏమో మైనర్ మినరల్స్ నడుస్తుంది. 3rd ఫేజ్ ఏమో మేజర్ మినరల్స్ నడుస్తున్నాయి. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే సార్, ఫస్ట్ టైం సుల్తాన్పూర్ రిజర్వ్ ఫారెస్ట్ పసుపుల బోర్డు సైదుల్లామా జరిగినప్పుడు సార్ ఫారెస్ట్ క్లియరెన్స్ లేదు. వితౌట్ ఫారెస్ట్ క్లియరెన్స్ తోటి ఆక్షన్ చేశారు స్టేట్ గవర్నమెంట్. యాక్చువల్గా సెక్షన్ 2 ఆఫ్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 ఏం చెప్తుందంటే ఏదైనా ఫారెస్ట్ ల్యాండ్ని నాన్ మైనింగ్ పర్పస్ యూజ్ చేయాలంటే ప్రయర్ అప్రూవల్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అంటది. దాన్ని కంప్లై చేయలే ఇక్కడ. ఇవన్నీ బయటపడతాయని చెప్పేసి ఈ నోటిఫికేషన్లో అన్ని ఇన్కంప్లీట్గా ఇచ్చేసి కానీ చేసారు. అప్పుడు ఇవన్నీ చాలా తీవ్రమైన వైలేషన్స్ ఇవి. మేము ఆల్రెడీ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీలో దీని మీద కంప్లైంట్ ఇచ్చాము. అది ఎంక్వైరీ నడుస్తుంది. కోర్టులో ఇదే చెప్పాం సార్. మేము చెప్పాం కోర్టులో చాలా మైనింగ్ చేస్తాను. ఇప్పటికీ నా కంప్లైంట్స్ పైన 100 కోట్లు ఫైన్ వేశారు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు. మోర్ దెన్ 100 crores. ఎవరికి? గవర్నమెంట్కి. అంటే ఇల్లీగల్ మైనింగ్ ఎక్స్కవేషన్ చేస్తారు. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ 100 కోట్లు. నేనే ఫస్ట్ పర్సన్ అనుకుంటా 100 కోట్లు వేయించు మైనింగ్ పెనాల్టీస్. అంటే రూల్స్ పాటించకుండా బ్రేక్ చేస్తారు కాబట్టి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఇనిషియేట్ యాక్షన్ తీసుకున్నారు. ఇప్పుడు కొన్ని ట్రయల్స్ నడుస్తున్నాయి. వాటికి సంబంధించి రివ్యూస్, ట్రయల్స్ ఇవి ఉంటాయి అన్నమాట. తర్వాత అవి నడుస్తున్నాయి. ఎక్కడెక్కడ నడుస్తున్నాయి ఈ మైనింగ్ అని? మన దగ్గర చాలా ఉంటాయి సార్ మైనింగ్స్. ప్రతి జిల్లాలో ఉంటాయి. ప్రతి జిల్లాలో ఉంటాయి మైనింగ్స్. మీకు శాండ్ కానించి, గ్రానైట్ కానించి, రఫ్ స్టోన్ మెటల్ కానించి, లైమ్ స్టోన్ కానించి ఇవన్నీ కూడా మేజర్ మినరల్స్ ఏమో ఎంఎండిఆర్ యాక్ట్ కిందకి వస్తాయి. అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ వస్తుంది. ఈ మైనర్ మినరల్స్ వచ్చేసేమో స్టేట్ డిఎం కంట్రోల్ అంటే డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. అయితే మేజర్ మినరల్ ఈ ఎంఎండిఆర్ యాక్ట్ వచ్చేసి ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ వాళ్ళు సూపర్విజన్ ఉంటుంది దీనిపైన. ఇక్కడ స్టేట్లో వచ్చేసేమో స్టేట్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కాంపిటెంట్ అథారిటీ ఉంటుంది. కానీ అది స్టేట్ గవర్నమెంట్ కిందనే ఉంటుంది కదా. ఆ స్టేట్ గవర్నమెంట్ కింద. మరి స్టేట్ గవర్నమెంట్ అంటే ఈ మీరు వ్యవహారం నడిపించాక వాళ్ళేం చేస్తారు? వాళ్ళేం చేయలేరు. నాకు తెచ్చుకోవాలి, కోర్టుకెళ్ళి తెచ్చుకోవాలి. నాకు పిఎంఓ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్లో ఏం రాస్తారంటే
మేము యాక్ట్ ఫ్రేమ్ చేస్తాం అంతే, మేము యాక్ట్ చేస్తాం అంతే. దాన్ని అమెండ్మెంట్, దాన్ని ఫాలో ఫాలో అవ్వాల్సిన స్టేట్ గవర్నమెంట్. వీళ్ళకి అనుగుణంగా మార్చుకుంటారు రూల్స్. రూల్స్ మార్చుకుంటారు. చాలా పెద్ద బిజినెస్ కదా, చాలా పెద్ద బిజినెస్ సార్, అసలు అన్నిటికన్నా పెద్దది. పెద్దది. ఎక్సైజ్ ఒకటి, ఈ మైన్స్ ఒకటి, ఈ రెండు. టెండర్ దగ్గర నుంచే అవినీతి స్టార్ట్ అవుతుంది. దీనిలో అవినీతి స్టార్ట్ అవుతుంది టెండర్ దగ్గర నుంచే. అంటే 2024 కంటే ముందు మన తెలంగాణ లేదు. 24 వచ్చిన తర్వాత ఎంత గందరగోళం చూస్తారా మన దగ్గర. ఇప్పటివరకు అయినా 2 మేజర్ మినరల్స్ ఇష్యూస్ చూడండి మీరు. సుల్తాన్ లైమ్ స్టోన్లో అయింది, ఇప్పుడు మీకు 9 బ్లాక్ బొగ్గులది ఎంత అయింది. 2 మేజర్ మినరల్స్ కూడా పెద్ద లొల్లి అవుతుంది ఇప్పుడు. 2 గొడవలే. ఫస్ట్ దేమో అసలు కరెక్ట్ చేయలేదు ఆక్షన్. రెండవది అసలు ఆక్షన్ ప్రాసెస్ స్టార్ట్ కాకముందే లొల్లి ఇది. ఏదో ఉంది కొంచెం కాల కాబట్టి ఇదంతా జరుగుతుంది. ఇదంతా కూడా మేము అసలు సుప్రీంకోర్టుకే డైరెక్ట్ వెళ్దాం అనుకుంటున్నాం సార్, ఆలోచన చేస్తున్నాం. ఆల్రెడీ పెద్ద అడ్వకేట్స్ కూడా మాట్లాడుతున్నాం. అంటే సుప్రీంకోర్టులో గౌరవ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ కొన్ని ఫారెస్ట్ ఇష్యూస్ వచ్చినప్పుడేమో ఆనరబుల్ అఫెక్స్ కోర్టు కింద ఒకటి సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ కాన్స్టిట్యూట్ చేసింది. ఫస్ట్ సుల్తాన్పూర్ ఇష్యూ వచ్చేసేమో అక్కడ నడుస్తుంది ఇప్పుడు. ఇది కూడా ఆక్షన్ ప్రొసీజర్ స్టార్ట్ అయితే ఒకవేళ నోటిఫికేషన్ ఇస్తే దీన్ని కూడా ఛాలెంజ్ చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నా. అగెన్స్ట్ లా అయితే కనుక ఇది ఏంది స్పెషల్ 9 కోల్ బ్లాక్ బొగ్గు కదా సార్, కోల్ మైన్. మంచి వాల్యూ, మంచి వాల్యూస్. 100 కోట్లు ఉండొచ్చా? అది బొగ్గులో మీకు దాన్ని ఏమంటారు, క్వాలిటీ అంటారు. బొగ్గులో తర్వాతకి దీన్ని ఏమంటారు సార్, దాన్ని సార్ సిమెంట్లో కలుపుతారు కదా, యాష్ కూడా వేస్ట్ కాదు బొగ్గులు, దాన్ని కూడా వేరే పర్పస్లో పంపిస్తారు. అది కూడా లాభమే. అందుకే అందరికన్నా దాని మీద ఉంటుంది. ఈ యాక్చువల్గా ఈ కోల్లో వచ్చేసి మీకు 2020లో వచ్చింది ఆప్షన్. 2020 కంటే ముందు లేదు. రూల్స్ అయితే 2014-15లో ఫ్రేమ్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్. నాన్ కోల్ 2020లో కోల్ వచ్చేసింది ఆప్షన్లోకి. కానీ ఈ రూల్స్ ఫ్రేమ్ అయినంత మాత్రాన అవినీతి ఆగిందా? ఇంకెక్కువైపోయింది. ఎందుకంటే అంతకుముందు అయితే అసలు రూల్సే లేవు కదా. లేవు అట్లా కదా సార్. ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది, నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది సార్. మన దగ్గర ₹1 ఉంటే బిజినెస్ చేసుకుందాం అనుకుంటాం. అసలు మన ఆ ఏరియాకు అసలు కనీసం టచ్ కూడా చేయనివ్వట్లేదు, టెండర్ కూడా పోనివ్వట్లేదు. అంటే వాళ్ళు ముందే ప్రిపేర్ అయిపోయి చేస్తారు అంతే. ఇప్పుడు సార్ ఇప్పుడు మీకు ఆప్షన్ రూల్స్ తెచ్చిందే ఎందుకంటే, ఒక పర్సన్ అనే వ్యక్తి ఆఫీస్కి వెళ్ళకుండా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో చేసుకుందామని ఆప్షన్ రూల్స్ తెచ్చారు. అలాంటప్పుడు మళ్ళీ ఆఫీస్ ఏంటి, విజిటింగ్ ఏంటి, సైట్ విజిటింగ్, దేర్ ఈస్ సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. అది ఆన్లైన్ అయితే ఎవరు కలవరు, ఫిజికల్గా అయితే కలుస్తారు. అది కూడా సర్టిఫికేట్ ఇవ్వాలంట కదా మళ్ళీ, సింగర్ ఎవరు వచ్చిందో వాళ్ళకి ఇవ్వాలంట. అదే గొడవ ఇవ్వకుండా ఆపిర్రు. అది ఎన్ని ఇబ్బందులు సార్. నేను మంచి చేద్దామని పోయినా కూడా నాకు ఇబ్బందులే. ఒక్క ఆఫీసర్ సహకరించాడు, నా డబ్బులు పెట్టుకొని చేయాలి. గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుందన్నా పట్టించుకునే నాదులు లేడు అసలు. గవర్నమెంట్కి వస్తాయి కదా రెవెన్యూ, గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుందని చెప్పి. గవర్నమెంట్ రెవెన్యూ వస్తే ఈ పొల్యూషన్ స్కీమ్ వస్తుంది, రాదు కదా. కానీ అనవసరంగా నాకు ఈ రోజు బాధ అనిపిస్తుంది సార్. ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇంత టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలని బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకు మీరు దీని మీద అంత ఇంట్రెస్ట్ ఏంటి సార్, మీరు కోవిడ్ టైంలో చూశారు. కోవిడ్ టైంలో సార్ ఆక్సిజన్ అందక ఎంతమంది చనిపోయారంటే అంతమంది చనిపోయారు. అసలు రేపటి రోజున ఇప్పుడే ఎట్లుందంటే, రేపటి రోజున సార్ మొత్తం కూడా చెట్లనే కొట్టేస్తున్నారు ఊర్లో. ఎందుకంటే ఈ ఫారెస్ట్లో మైనింగ్ జరిగి బ్లాస్టింగ్ వల్ల మంకీస్ అనేవి మొత్తం విపరీతంగా ఊర్లలో పడిపోయినాయి. కోతులు వచ్చేసినాయి. ఒక పక్క పొలాలు నాశనం చేస్తున్నాయి, ఒక పక్క మనుషులను కరుస్తున్నాయి. వాటి నుంచి తట్టుకోలేక చెట్లు నరికేస్తున్నారు, రైతులు నరికేస్తున్నారు. చాలా బాధాకరం అసలు. అసలు మీరు ఒకప్పుడు విలేజ్కి వెళ్తే ఎలా, కోతులు బాధపడలేకనే కేవలం. ఒకప్పుడు మీరు ఊరు వెళ్తే ఎలా ఉండేది, ఇవాళ ఎలా ఉంది అసలు. విలేజ్ ఎన్విరాన్మెంట్ అనేది కనిపించట్లేదు సార్ విలేజ్కి వెళ్తేనే అసలు. ఇప్పుడు సార్ రూల్స్ ఉండడానికి బాగానే ఉన్నాయి, కానీ ఆ ఆచరణలో లేవు సార్. ఇప్పుడు అన్ని ఈ 9 కోల్ బ్లాక్ లో మొత్తం టెండర్స్ అని రద్దు చేసిండ్రు. ఇప్పుడు టెండర్స్ కదా సార్, అసలు ప్రాసెస్ నే రద్దు చేశారు. ఆ టెండర్ ప్రాసెస్ మీరు అన్నారు కదా, ఫిజికల్గా ఉండనే ఉండదని, అసలు అదంతా రద్దు చేసిండ్రు. దీని మీద సిబిఐ విచారణ జరపమని అడుగుతున్నాం ప్రతిపక్షాలు. జరపొచ్చే అవకాశం ఉందా? అసలు ఏం కాలే కదా సార్ సిబిఐ ఎంక్వైరీ జరగడానికి. అసలు నోటిఫికేషన్ ఇచ్చి కుట్ర జరిగింది అంతే. నోటిఫికేషన్ ఇచ్చి ఏమన్నా ప్రొసీజర్ స్టార్ట్ అయితే ఆ కుట్ర ముందే బయటపడింది. ఒకవేళ టెండర్స్ అయిపోయింటే ఎవరి వాళ్ళకి చేతులు మారిపోయి అయిపోతుండే. నేనే చేద్దాను సార్, అది నోటిఫికేషన్ వచ్చి ఉంటే నేనే చేద్దాను. మొత్తం ఈ మైనింగ్ అనేది జనాలకు డైరెక్ట్గా సంబంధం ఉండదు.
జనాలకి ఇది ప్రకృతి, కోతులు ఊళ్ళకి రావడం, బాధితులమేమో మనం, డబ్బులు సంపాదించేది వాళ్ళు. రూల్స్ ఫాలో గారు, రూల్స్ ఫాలో అయితే డబ్బులు రావు వాళ్ళకి. ఇప్పుడు ఈ గొడవ, ఈ మినిస్టర్ల మధ్య, సీఎం మధ్య గొడవ కూడా నైని కోల్ బ్లాక్. అడ్వకేట్ గారు ఏం చెప్తున్నారు, అసలు ఫిజికల్ విజిట్ అనేది ఉండనే ఉండదు, ఓన్లీ ఆన్లైన్. ఎవరెవరు తెలియదు, ఆన్లైన్ ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఇచ్చేయాలి అంతే. కానీ ఫిజికల్గా రావాలని రూల్ పెట్టి ఇదంతా చేసింది సంథింగ్ అంతే. ఇంకా తెలంగాణలో ఏం జరుగుతుందంటే ఇదే జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.